దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 28 శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము పేజీ 248 నుండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అప్పుడు నేను ఇట్లంటిని, గురు సార్వభౌమ మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వర్లంటిరి, మరి ఒక పరి అనఘాలక్ష్మీ సమేత అనగుడంటిరి. మంద బుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థమగుటలేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది. శ్రీపాదులే వెంకటేశ్వరులు. అంతటా శ్రీపాదులిట్లనిరి, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావము కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపచేసెదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారములను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలెను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహా తపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవీ కన్యకగా ఆవిర్భవింపజేసిరి. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీపీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. జరుగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు. నాయనా శంకరభట్టు, ఈ పంచదేవ పహాడునందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము. అది భవిష్యత్తరముల వారికి స్ఫూర్తిదాయకముగా నుండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనము చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును. మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజో రూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతీ దేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. దివ్య శిశురూపమున ఉన్న స్త్రీ స్వరూపము చూచుచుండగనే పెద్దదై దివ్య తేజో విలాసముతో 18 సంవత్సరముల నవయవ్వన శోభతో శ్రీ వాసవీ కన్యకా రూపమును ధరించినది. మేమున్న గోశాల రూపము అదృశ్యమై ఆ స్థానమున దివ్యకాంతులు వెదజల్లబడి ఆ కాంతిపుంజములు విచిత్ర గతులతో సమ్మిళితమై దివ్య భవ్యమైన మహాప్రసాదముగా రూపుదాల్చినది. మేము చూచుచుండగనే ఆ మహాసౌధమున రాజదంపతులను, సమస్త దాసదాసీ పరివారమును ఆవిర్భవించినవి. రాజదంపతులను మేము కుసుమశ్రేష్ఠి దంపతులుగా గుర్తించితిమి. మేము గతదినమున చూచిన విరూపాక్షుడను పంటకాపు యువరాజు దుస్తులతో దర్శనమిచ్చెను. అతడు నన్నిట్లు ప్రశ్నించెను, అయ్యా, ముష్టిలో ముష్టి వీరముష్టి అనగానేమి? నేను నాకు తెలియదంటిని. శ్రీ వెంకటేశ్వర రూపమున ఉన్న మహాప్రభువులు ఇట్లనిరి, నాయనా శంకరభట్టు, చూచుచుంటివా సగుణ సాకారముల యందలి మర్యాదలును సంప్రదాయములును? అవి తూచా తప్పక పాటించి తీరవలెను. క్రమశః నీకే సర్వమును అవగతము కాగలదు. శ్రీ వాసవీ కన్యకా రూపం నుండి పెళ ఫిళావిర్భావములు జరిగినవి. ఏదైనా ప్రళయము సంభవించబోవుచుండెనాయని భయభ్రాంతుడనైతిని. కానీ అంతలోనే ప్రకృతి శాంతించి శ్రీ వాసవీ రూపము నుంచి శ్రీ వాసవీదేవియు శ్రీ నగరేశ్వరుడును ఆవిర్భవించిరి. జంటలు జంటలుగా వైశ్య దంపతులు వచ్చియుండిరి. శ్రీ వాసవీ కన్యక నివసించిన బృహత్శిలా నగరమునందలి మహారాజ సౌధమని నాకు అర్థమైనది. శ్రీ వెంకటేశ్వర ప్రభువులిట్లనిరి, నాయనా శంకరభట్టు, నీవు చూచుచున్న వైశ్య దంపతుల జంటలు అగ్ని ప్రవేశమును చేసిన జంటలు. ఈ వైశ్యమునులు 101 గోత్రములకు చెందిన వైశ్య ఋషులు. అంతలో శ్రీ కుసుమశ్రేష్ఠి ఇట్లనిరి, అయ్యా, మహాగురువులైన భాస్కరాచార్యులు వారును రాలేదు. 102వ గోత్రమునకు చెందిన లాభాది మహర్షుల వారును రాలేదు.
ప్రభూ, వారిరువురుకు వర్తమానమును గరుడాళ్వారు వారు చేర్చి ఉండలేదా? అంతటా శ్రీనివాస ప్రభువునిట్లనిరి, తండ్రి, నీకు తెలిపిన భాస్కరాచార్యుల వారు పూర్వకాలమునందుండిన లాభాది మహర్షులే. ప్రస్తుతము వారు నా యొక్క శ్రీపాద శ్రీవల్లభ అవతారమున మాతామహులుగా పీఠికాపురమున ఉన్నారు. బాపనార్యుల వారును పుణ్యరూపిణి అయిన రాజమాంబదేవియు అచ్చట నుండియే యోగ దృష్టితో ఇచ్చట జరుగుచున్న లీలా విశేషములను తిలకించుచుండిరి. ఇంతలోనే దివ్య కాంతిమయ దివ్య విమానము నుండి సూక్ష్మ శరీరధారులుగా అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణియు, బ్రహ్మశ్రీ అప్పలరాజు శర్మయు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు, మహర్షి దృశ్యులైన వెంకటప్పయ్య శ్రేష్ఠియు దిగి లోనికి వచ్చిరి. వారికి ఎంతో ఘనముగా స్వాగత సత్కారములు జరుపబడినవి. ఈ రోజున శ్రీ వాసవి కన్యక జన్మదినము గనుక అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణియు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి కుసుమాంబయు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు మొదలుగా గల పుణ్యాంగనలు శ్రీ వాసవీదేవికి మంగళ స్నానము చేయించి దివ్యాభరణముల ధరింపజేసి సర్వాలంకృతము చేసిరి. శ్రీ నగరేశ్వర మహాప్రభువులు మహా సౌందర్య తేజో విరాజితులుగా నుండిరి. వారికి కూడాను మంగళ స్నానము కావింపబడినది. శ్రీనివాస ప్రభువులిట్లనిరి, వైశ్యమునులారా, అష్టాదశ నగర స్వాములారా, అగ్నిగుండ దంపతులారా, ఈరోజు ఎంతయో సుదినము. ఇది దివ్య ముహూర్తము. ఈనాడు శ్రీ వాసవీదేవికిని శ్రీ నగరేశ్వర మహాప్రభువులకును నిశ్చయ తాంబూలము జరుగునట్లు నిర్ణయించి తిని, దానికి మీ సలహాలు అంగీకారమును కులాచారముగా జరగవలసిన విధి విధానమును మీతో చర్చించదలచితిని. శ్రీ వాసవి కన్యక పార్వతీ రూపమున ఉండగా రావణాసురుడు కైలాసమునకొచ్చెను. పరమేశ్వరుని ఆత్మలింగమిమ్మని అర్థించెను. భోళాశంకరుడు అట్లనే దయచేసెను. ఆ పైన కోరరాని కోరిక కోరెను. అంబిక కాళికా రూపమును ధరించినది. ఆ పైన ఆత్మలింగము కూడా గోకర్ణమున భూస్థాపితమయ్యెను. అయితే కలియుగమున రావణాసురుని అంశను పొందిన గంధర్వుడొకడు మన వాసవిని కోరెను. వాడు విష్ణువర్ధన మహారాజు అని మీకు తెలియను. 102 గోత్రముల జంటలతో అగ్ని ప్రవేశము జరిగిన విషయము మీకు తెలిసినదే. శ్రీ భాస్కరాచార్యుల వారు గౌర బాలికలను బాలనగరులను తయారు చేసిరి. శ్రీ వాసవి కన్యక కూడా గౌర బాలికయే. శ్రీ నగరేశ్వరుని బాలనగరునిగా భావించి వివాహము జరుపుట యుక్తము. అయినను ఇంకొక చిక్కు వచ్చియున్నది. దానిని మీరే పరిష్కరించవలెను. మీ అభిప్రాయముననుసరించి శ్రీ వాసవి కన్యకు నిశ్చయ తాంబూల విషయములను నిర్ణయించెదము. శ్రీ నగరేశ్వరునకు తల్లి గాని తండ్రి గాని గోత్రము గాని ఏమీయును లేవు. అతడు స్వయంభువు. అయితే మన కన్యక మనస వాచ కర్మణ అతనినే భర్తగా కోరుచున్నది. శ్రీ నగరేశ్వరులు కూడా మన కన్యకను చేసుకొనుటకు కుతూహల పడుచున్నారు. కన్యాదానము చేయు సందర్భమున వరుని గుణగణములను కులగోత్రములను ఇంకను తక్కిన విషయములను సాకల్యముగా ఆలోచించి నిర్ణయింపవలెను. మన కులాచారము ప్రకారము మేనరికము కూడా విహితమయ్యున్నది. మీ నిర్ణయమునకు నేను బద్ధుడను. కపట నాటక సూత్రధారి అయిన శ్రీనివాసుని పలుకులను విని అందరును తెల్లమొహము వేసిరి. గౌరబాలికను బాలనగరునికే ఇచ్చి వివాహము చేయవలెను. కులగోత్రములే లేని శంకర భగవానునికిచ్చి వివాహము చేయుటయా లేక మానుటయా? కన్యక కూడా శ్రీ నగరేశ్వరుల యందే మక్కువ కలిగియున్నది. ఈ సంకట పరిస్థితి యందు బుద్ధిమంతుడైన గణపతి సహాయము లభించిన గాని మనము గట్టెక్కజాలమని వైశ్య ప్రముఖులందరూ తలపోసిరి. ఏ కార్యక్రమమునకైనను గణపతి దేవుని ఆశీస్సులు అనుగ్రహమును ప్రధానమని తెలుసుకొనిరి. వారు ప్రార్థించిన తడవుననే గణపతి దేవుడు ప్రత్యక్షమాయను. అందరును గణపతికి సాష్టాంగపడిరి. గణపతి ఇట్లు వచించెను, శ్రీనివాస, ఈ వాసవి సాక్షాత్తు నా తల్లి అయిన పార్వతీదేవియే. అందుచేత శ్రీ వాసవిని నగరేశ్వరునికిచ్చి వివాహము చేయుటలో తప్పేమీయునూ లేదు. అంతటా శ్రీనివాసుడు ఇట్లనియే, నాయనా గణేశ, నీవు బాలుడవు. ధర్మమును ధర్మసూక్ష్మమును చక్కగా గుర్తెరుంగవలెను.
నీవు గణాధ్యక్షుడవు కదా, నీవు ముక్కోటి దేవతలలోనూ అగ్రగణ్యుడవని, ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతివి గనుక నీ ఆజ్ఞ లేనిదే ఏ వివాహమును ధర్మసమ్మతము కాదు. పార్వతీ కళ్యాణము సమయమునకు నీవు జన్మించిన వాడవు కావు. అట్టి సందర్భమున పార్వతీ కళ్యాణము ధర్మసమ్మతము కాదు కదా. వైశ్య ప్రముఖులందరూ నివ్వెరపోయిరి. శ్రీ వాసవీ కళ్యాణము మాట అటుంచి అసలు పార్వతీ కళ్యాణము చెల్లదని శ్రీనివాస ప్రభువు చెప్పుటచే ఏమి మాట్లాడుటకును వారికి తోచలేదు. అప్పుడు గణపతి ఇట్లనెను, టక్కరి మామ, నీ కపట నాటకము నాకు తెలియను. నా తల్లికిని తండ్రికిని వివాహము జరగకుండా చేయవలెనని నీ సంకల్పము. వివాహము చేసుకొను సందర్భమున వరుడు భూరి దక్షిణలతో విశేష అన్నదానముతో రంగరంగ వైభవముగా ధనమును ఖర్చు చేయవలెను. నా తండ్రి నిర్ధనుడనే గదా నీ పరిహాసము. నీవు చెప్పిన దానిని నేను అంగీకరింపను. ప్రతి మానవుని యందును కుండలినీ శక్తి ఉండును గదా, మూలాధార చక్రమున ఉన్నది నేనే కదా. అందుచేత శంకర భగవానుల మూలాధార చక్రమున ఉన్న నన్ను ఆనాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భమున ఆహ్వానించినారు. నా సమ్మతి ప్రకారమే ఆనాడు వివాహము జరిగినది. అందుచేత పార్వతీ పరమేశ్వర కళ్యాణము చెల్లును. ఆనాడు నా ప్రాదుర్భావము భౌతిక జగత్తున జరుగలేదు. కానీ నేను సమస్త మానవుల దేవతల మూలాధారమున ఉన్నవాడనే సుమి. నా యొక్క పుత్రుడుగా లాభుడు జన్మించెను. ఇతడు పూర్వజన్మమున అనగా కృతయుగమున లాభాదుడనే మహర్షియే కదా. ఆ లాభాది మహర్షి గోత్రము కూడా 102 గోత్రములలోనిదే కదా. గణప కులాలంకారులైన ధనగుప్తుడు ధనలక్ష్మి దంపతులు అగ్నికుండమున ప్రవేశింప వారి వంశము నిర్వంశమైనది గదా. అందుచేత నేను తెలివిగా లాభాది మహర్షిని నా పుత్రినిగా గంటిని. అందుచేత మాది లాభాద గోత్రమైనది. నాది లాభాది గోత్రము కనుక నా తండ్రి అయిన పరమశివునిది కూడా లాభాది గోత్రము. ఈ లాభాది గోత్రము 102 గోత్రములలోనిదే కదా. అందుచేత నగరేశ్వరుడు కూడా ఆర్యవైశ్యుడే యగుచున్నాడు. నీవు వాసవీమాతకు సోదరుడననుచున్నావు. ప్రస్తుతము లాభాది మహర్షి బాపనార్యులుగా అవతరించిరి గదా. నీవు మీ తాతగారి అనుజ్ఞను పొంది నగరేశ్వరుని లాభాది గోత్రమును జన్మించిన వానిగా భావించవచ్చునేమో కనుగొనవచ్చును. అప్పుడు అది మేనరికముగా కూడా భావించవచ్చును. ఎందుచేతనంటివా, ప్రభాత గోత్రమున జన్మించిన కుసుమశ్రేష్ఠికి లాభాది గోత్రమున జన్మించిన వారితో సంబంధ బాంధవ్యములున్నవి. వారు మేనమామల వరుసే. నీవు ఇటువంటి చిక్కులను కలిగించెదవనడి దూరదృష్టితోనే అగ్నిగుండమున ధనలక్ష్మి ధనగుప్తులను ప్రవేశింపనిచ్చి వారి గోత్రమును నిర్వంశము చేసితివి. శ్రీ నగరేశ్వరులకు ఆ గోత్రమును ఈయవచ్చును. ఈనాటి నుండే ఇంకొక వరమును ఇచ్చుచున్నాను. లక్ష్మీపతివైన నిన్ను లక్ష్మీ కటాక్షము కోసము పూజలు చేయుచున్నారు. కానీ ఈ రోజు నుండి శివారాధనము చేయువారలకు, ఈశ్వరాభిషేకములు చేయువారలకు నిరంతరము లక్ష్మీ కటాక్షముండునుగాక. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అనేది నానుడి దిగంత వ్యాప్తమగుగాక. శని ప్రదోష సమయమున శివారాధనము చేసడి వారికి ఇహపర సుఖములు లభించునుగాక. శ్రీనివాసుడు వైశ్య ప్రముఖులను సలహా అడిగెను. వారందరూ ముక్తకంఠముతో గణపతి చెప్పిన మాటలనే బలపర్చిరి. మహదానందముతో ప్రభాత మహర్షి కులమున జన్మించిన వాసవీదేవికిని, లాభాద మహర్షి కులమున జన్మించిన నగరేశ్వరులకును వివాహము చేయుటకు నిశ్చయ తాంబూలములు జరిగినవి. రాత్రి వేళ కూడా సమృద్ధిగా భోజన ఏర్పాట్లు చేయబడినవి. నృత్యములతో గానములతో అప్సరాంగనల నృత్యగానములతో చాలా కోలాహలముగా నుండెను. శ్రీ వాసవీమాత ఇట్లనెను, 102 గోత్రముల లెక్క ఖచ్చితముగా 102 గోత్రములే. లాభాది మహర్షి గోత్రము లేదని మీరు భావించుట పొరపాటు. 102వ గోత్రము నిర్వంశమగుటకు ప్రధాన కారణము ఆ గోత్రము శ్రీ నగరేశ్వర మహాప్రభువునకు చెందవలయుననియే. నేను జన్మించినది ప్రభాత గోత్రముగాను, శ్రీ నగరేశ్వర మహాదేవులది లాభాది గోత్రముగాను పరిగణింపబడుగాక. వైశ్యులందరూ సదా లాభాది మహర్షిని గుర్తునందుంచుకొనెదరుగాక. అదే విధముగా శ్రీ నగరేశ్వర మహాప్రభువులను సేవించెదరుగాక.
నేను కన్యకా రూపమున ఉన్నను, నా ప్రతి అణువునందును నా స్వామి కలరని మీరు గుర్తింపవలెను. అంతేకాకుండా శ్రీ నగరేశ్వరుల యందు నేను ప్రత్యణువునందునను కలనని తెలుసుకొనుడు. నన్ను ఆరాధించి నగరేశ్వరులను ఆరాధింపకపోయినను, వారినారాధించి నన్ను ఆరాధింపకపోయినను ఫలితము ఉండదని గ్రహించెదరుగాక. నా యొక్క కన్యకారూపము 18 సంవత్సరములు మాత్రమే. అంతకు ముందు నేను పరమేశ్వరిని, ఆ తరువాత కూడాను పరమేశ్వరిని. నన్ను మీరు కన్యకగా భావించునెడలా నేను మీకు కన్యకగానే అనుభవమిచ్చెదను. నన్ను పరమేశ్వరిగానే భావించునెడలా సౌభాగ్య మంగళరూపిణిగా దర్శనమిచ్చెదను. తిరుపతిలో ఉన్న మూర్తిని బాలా త్రిపుర సుందరి బాలాజీగాను మరియు ఈశ్వరునిగా ఆరాధిస్తూ ఉన్నారు. తిరుమల యందున్న మూర్తిని బాలా త్రిపుర సుందరిగా ఆరాధించడివారు, ఆ తరువాత ఈశ్వరునిగా ఆరాధించడివారు దరిమిల మహావిష్ణు రూపమున ఆరాధించుచున్నారు. తిరుమలలోని మూర్తి యందున్న బాలా త్రిపుర సుందరి నేనే. ఈశ్వర రూపమున ఉన్నవారు శ్రీ నగరేశ్వర మహాప్రభువులే. మహావిష్ణువు రూపమున ఉన్నది నా సహోదరుడైన దత్తప్రభువే. ఈ అభిన్నత్వమును లౌకిక పరముగా గాక చైతన్యపరముగా అర్థము చేసుకొనవలెను. అంతటా శ్రీనివాస ప్రభువులిట్లనెను, సోదరి, పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉంటిని. నా సంస్థానములో నా ఆడబడుచుగా నీవు ఉండి తీరవలెను. అంతటా అంబిక ఇట్లన్నది, అన్నా, దీనికి నాకు సమ్మతమే. దీనికి ముందు నీవు శ్రీ వెంకటేశ్వర రూపమున బృహత్శిలా నగరమున కన్యకా పరమేశ్వరి మహాసంస్థాన ప్రాంతమున వచ్చి తీరవలెను. కపట నాటక సూత్రధారి మందహాసమును చేసెను. శ్రీ వాసవీదేవి జయంతి ఈ రకముగా రంగరంగ వైభవముగా జరిగెను. ఆ మరునాడు తిరిగి మామూలు గోశాలగానే ఉండెను. మేము కాలకృత్యములను తీర్చుకొని కురుంగడ్డ వైపునకు తిరిగి ప్రయాణమైతిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.